హలో అండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది మనకి. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఇస్తున్నాను, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సర్చ్ చేసినప్పుడు ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా వస్తున్నాయి, కొద్దిగా చూసి జాగ్రత్తగా జాయిన్ అవ్వండి. అండ్ బెటర్ ఏంటంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న కమెంట్ బాక్స్లో ఉన్న లింక్తో జాయిన్ అయితే బెటర్. అండ్ అదేవిధంగా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా కింద ఉంది, అండ్ అక్కడ నుంచి వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఓకే, సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో యాజ్ ఆఫ్ నో ఇవాళ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ అయితే క్లోజ్ చేశాయి. అండ్ నిఫ్టీ 24,000 పైన స్లైట్లీ క్లోజ్ చేసింది, అండ్ బ్యాంక్ నిఫ్టీ 58,000 పైన స్లైట్లీ క్లోజ్ చేసింది. అండ్ సెన్సెక్స్ ఆల్మోస్ట్ 77,000 ఏదైతే రెసిస్టెన్స్ ఉందో దాని దగ్గరలో క్లోజ్ చేసింది. ఓకే, సో ఓవరాల్గా అన్ని పాజిటివ్ ఉండే, బట్ నిఫ్టీ ఐటీ నెగిటివ్లో ఉండే. సో నిఫ్టీ ఐటీ ట్రాక్ చేసింది. సో 500 పాయింట్స్ నెగిటివ్లో ఉంది. రిమైనింగ్ అన్ని స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ అన్నీ కూడా పాజిటివ్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ నిఫ్టీ వచ్చేసి ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను. సో నిన్న డైలీ టైం ఫ్రేమ్ క్లియర్లీ మనం మెన్షన్ చేసుకున్నాం ఏంటంటే మార్కెట్ చాలా చాపీగా ఉంది ఈ జోన్ మొత్తం కూడా. సో మార్కెట్ అట్లీస్ట్ 24,000 లెవెల్ పైన బ్రేక్అవుట్ 23,800 కింద బ్రేక్ డౌన్లో ట్రేడ్ ప్లాన్ చేయండి అని చెప్పాను. ఆ మధ్యలో నో ట్రేడింగ్ జోన్ అని చెప్పాను. ఓకే, సో కాకపోతే ఇవాళ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత స్లైట్లీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. దాని తర్వాత మొత్తం మార్కెట్ అక్కడ సైడ్ వేస్ కూడా అయిపోయింది నియర్లీ 24,000 లెవెల్ దగ్గర. అండ్ ఇప్పుడు ఆ లెవెల్ బ్రేక్ అవ్వలేదు. నిన్నటి హైస్ స్టిల్ అలాగే ఉన్నాయి, అండ్ నిన్నటి లోస్ అండ్ నిన్నటి క్లోజింగ్ ప్రైస్ అలాగే ఉంది. సో ప్రైస్ ఎక్కడ తీయలేదు, అప్ సైడ్లో బ్రేక్ అవ్వలేదు, నా డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అవ్వలేదు. స్టిల్ ఇంకా కూడా మార్కెట్ అదే జోన్లో ఉంది. ఓకే, సో రేపటికి ప్లాన్ ఏంటంటే రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ. సో సెన్సెక్స్ మంత్లీ ఎక్స్పైరీ. సో మార్కెట్ వాలటైల్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, అండ్ మొమెంటమ్ కూడా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఏం చేయొచ్చు అంటే యాజ్ ఆఫ్ నో 24,000కి దగ్గరలో ప్రైస్ క్లోజ్ చేసింది, అండ్ 2450 హై ఉంది. సో ప్రైస్ రేపు ఈ 2 లెవెల్స్ పైన అంటే ప్రీవియస్ డే హైస్ పైన ప్రైస్ ఉంటే ఈ ప్రైస్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే అప్ సైడ్కి మొమెంటమ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి వాళ్ళు నోటీస్ చేస్తుంటే నిన్న మార్కెట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడనే ఓపెన్ అవ్వడం వల్ల మార్కెట్లో నిన్న క్లోజింగ్ టైంలో ఉన్న పాజిటివ్నెస్ కంటిన్యూషన్ అయ్యి మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్ వరకు వచ్చింది. బట్ ఇక్కడ ఇంకో పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి, మార్కెట్ ఇక్కడ ప్రీవియస్లీ ఈ పర్టికులర్ ఏరియా మొత్తం కూడా రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది, అండ్ ఈ పర్టికులర్ డౌన్ సైడ్ ఏరియా మొత్తం కూడా సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. అంటే ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్స్కి టచ్ అవుతుందో అక్కడ నుంచి ఫాలో అవుతుంది, ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్స్కి టచ్ అవుతుందో అక్కడ నుంచి బౌన్స్ వస్తుంది. అంటే మార్కెట్ అప్ సైడ్కి వెళ్తే రెసిస్టెన్స్ లెక్క ఫేస్ చేస్తుంది, అక్కడ నుంచి రిజెక్షన్ వస్తుంది, డౌన్ సైడ్ సపోర్ట్ నుంచి టచ్ చేస్తే మార్కెట్ బౌన్స్ అవుతుంది. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క స్టిల్ ఇంకా కూడా యాక్ట్ చేస్తుంది. సో క్లియర్లా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలి అంటే 24,050 to 24,100 పైనే మనం బుల్లిష్ సైడ్ ప్లాన్ చేయొచ్చు, ఇంకా ఫర్దర్కి కంటిన్యూషన్ అవ్వచ్చు. లేకుంటే ప్రైస్ ఈ పర్టికులర్ పాయింట్లో రిజెక్షన్ వచ్చిందా సరే మార్కెట్లో ఎక్కడ మనం కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, 23,950 కిందికి ప్రైస్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు కన్ఫర్మేషన్ తీసుకోండి. అండ్ కన్ఫర్మేషన్ బేరీ సైడ్ వస్తే అండ్ బుల్లిష్ సైడ్ రావాలంటే బుల్లిష్ సైడ్ అట్లీస్ట్ మార్కెట్ 2450 పైన ఉంటే అప్ సైడ్కి మనం కన్ఫర్మేషన్ తీసుకోండి సి సైడ్లో. ఓకే, సో చిన్న టైం ఫ్రేమ్లో కూడా చూపిస్తాను సో దట్ మీకు క్లియర్లీ ఐడియా ఉంటుంది. సో ఇక్కడ నేను మన ఏదైతే ట్రేడింగ్ వ్యూ ఉందో సో ఆల్గో లెవెల్ షేర్ చేస్తాను, అది చార్ట్ ఓపెన్ చేస్తాను. అండ్ ఇది 90 minutes చార్ట్. సో ఇంకా 90 minutes చార్ట్ ఎందుకు పెట్టానంటే సో మీకు ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి ప్రైస్ ఈ మిడ్ పాయింట్ చూడండి, మార్కెట్ 24,000 ఏరియా ఇది. సో ప్రైస్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ లెక్క టెస్ట్ చేసింది అండ్ రెసిస్టెన్స్ లెక్క కూడా టెస్ట్ చేసింది. ఇక్కడ నుంచి మార్కెట్లో రిజెక్షన్ వచ్చింది, ఇక్కడ నుంచి కూడా యాజ్ ఆఫ్ నో రిజెక్షన్ వస్తుంది. సో మార్కెట్ ఇక్కడ ఒక రివర్సల్ క్యాండిల్ ఉంది, మార్కెట్ ఈ రివర్సల్ క్యాండిల్ పైన స్ట్రాంగ్లీ ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేసి క్లోజ్ చేస్తే అప్ సైడ్కి కంటిన్యూషన్ అవుతుంది. ఓకే, ప్రైస్ అనేది. ఓకే, లేకుంటే ప్రైస్ ఇక్కడ నుంచి మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తుంది అనుకోండి, అగైన్ మళ్ళీ ఈ సపోర్ట్ లెవెల్స్ని టెస్ట్ చేయవచ్చు, అది వచ్చేసి మళ్ళీ 23,800 to 840 లెవెల్స్ని మళ్ళీ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రెసిస్టెన్స్ని మార్కెట్ టెస్ట్ చేసినప్పుడు అక్కడ నుంచి మార్కెట్ ఫాలో అవుతుంది, సపోర్ట్ని టెస్ట్ చేసినప్పుడు మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది. ఇదే జరుగుతుంది మార్కెట్లో. సో బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ ప్లాన్ చేయాలంటే మార్కెట్ స్ట్రాంగ్లీ మీరు ట్రేడ్ ప్లాన్ చేయాలంటే ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అవ్వాలి. సో అప్పుడే మనం స్ట్రాంగ్ క్లియర్ ట్రెండ్ అనేది యాజ్ ఆఫ్ నో మనకి నిఫ్టీలో లేదు, ఆ ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అవుతూనే క్లియర్ ట్రెండ్ అనేది వస్తుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే నిన్న మార్కెట్ కొంచెం వీక్గానే ఉండే, సో ఇవాళ మార్కెట్ కొంచెం బౌన్స్ చేసింది, బట్ మార్కెట్ స్టిల్ ఇంకా కూడా నిఫ్టీలో అప్పర్ సైడ్లో క్లోజ్ అవ్వలేదు. ఒకవేళ మార్కెట్ స్ట్రాంగ్లీ 24,000 లెవెల్ పైన
హోల్డ్ చేయాలి అంటే 2450 ఆ 24,100 పైన హోల్డ్ చేస్తే అప్పుడు వ్యూ స్ట్రాంగ్లీ అప్సైడ్కి పెట్టుకోవచ్చు. లేదా మార్కెట్ ఇక్కడ జస్ట్ సైడ్ వేస్ మార్కెట్లో స్కాల్ప్ అండ్ రన్ చేసుకోవాలంతే. ఓకే, అండ్ డౌన్ సైడ్కి వ్యూ బేరిష్ అవ్వాలి నాది అంటే 23,800 కింద బ్రేక్ డౌన్ అయితేనే డౌన్ సైడ్ అవుతుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో న్యూట్రల్ ఉన్నాను నిఫ్టీలో. ఓకే, అండ్ ఈవెన్ సెన్సెక్స్లో కూడా అంతే. సో సెన్సెక్స్ 90 మినిట్స్ చార్ట్ మీరు చూసారనుకోండి, సెన్సెక్స్లో కూడా రేపు ఎక్స్పైరీ. సెన్సెక్స్లో అప్పర్ సైడ్లో ఇక్కడ చూడండి నియర్లీ 77,000 లెవెల్స్ దగ్గర నుంచే ప్రైస్ రిజెక్షన్ వచ్చింది అండ్ ఇవాళ మార్కెట్లో. అండ్ ఈ పర్టికులర్ ఏరియాలో కూడా సెల్లింగ్ ఉంది. ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ ఏరియాలో చాలా బిగ్ క్యాండిల్ సెల్లింగ్ ప్రెషర్ ఉంది. అండ్ ఇక్కడ కూడా చూడండి. సో ఈ పర్టికులర్ ఏరియా చాలా ఇంపార్టెంట్. మార్కెట్ అట్లీస్ట్ 77,000 పైన బ్రేక్ అవ్వాలి. దాని తర్వాత 77,250 లెవెల్స్ 250 పాయింట్స్ ఇక్కడ మార్కెట్ హోల్డ్ చేసి బ్రేక్అవుట్ అవ్వాలి. అప్పుడు మార్కెట్లో కంటిన్యూషన్ వస్తుంది అప్పర్ సైడ్కి టువర్డ్స్ 77,700 అండ్ 77,700 అండ్ 77,800 వరకు ప్రైస్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అప్పుడు. ఓకే, అండ్ డౌన్ సైడ్కి మార్కెట్ ఇక్కడ నుంచి ఫాల్ అవ్వాలంటే అవే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తే 76,400 టు 76,500 అగైన్ ఒక సపోర్ట్ లెవెల్. మార్కెట్ వచ్చేసి ఈ పర్టికులర్ పాయింట్లో కూడా మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. దాని కింద ఇంకొక సపోర్ట్ ఉంది 76,137. ఈ టూ సపోర్ట్స్ బ్రేక్ డౌన్ అవుతేనే స్ట్రాంగ్లీ బేరిష్నెస్ వస్తుంది. అంటే స్ట్రాంగ్లీ మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, గ్యాప్ని ఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది సెన్సెక్స్లో. సో ఈ మధ్యలో మార్కెట్ వచ్చేసి ఇక్కడ 77,000 టు 76,500 ఈ 500 పాయింట్స్ మధ్యలో మార్కెట్ వచ్చేసి చాపీగానే ఉంటుంది, సైడ్ వేస్లో ఉంటుంది. రేపు కూడా అంతే. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ 77,000 టు 76,500 మధ్యలో ప్రైస్ కనుక ట్రేడ్ అవుతుందంటే అది నో ట్రేడింగ్ జోన్లోనే ట్రేడ్ అవుతుంది. ఓకే, సెన్సెక్స్లో. అండ్ ఈ లెవెల్స్ పైన మార్కెట్లో అట్లీస్ట్ 77,000 టు 77,100 పైనే బులిష్లో ప్లాన్ చేయవచ్చు. 76,500 అట్లీస్ట్ బ్రేక్ డౌన్ అయితే బెరిష్లో ప్లాన్ చేయవచ్చు సెన్సెక్స్లో. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ చూసుకోండి. లిటిల్ బిట్ బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. ఎందుకంటే ఇక్కడ చూడండి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఏదైతే మార్కెట్లో నిన్న ఓపెనింగ్ పాయింట్ ఉందో, సో ఇది క్లోజింగ్ పాయింట్. ఓపెనింగ్ పాయింట్ దగ్గరలో ప్రైస్ మార్కెట్ అగైన్ వచ్చి క్లోజ్ చేసింది. అండ్ 58,000 లెవెల్ దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ చేసింది. అండ్ ఇవాళ హై 58,134. సో రేప్ మార్కెట్ 58,134 ఆర్ 58,150 పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి. సో ఇవాళ ట్రెండ్ మార్కెట్లో కంటిన్యూషన్ అవ్వచ్చు. అండ్ బులిష్ స్ట్రెంత్ ఇంకా కూడా బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను, స్టిల్ ఇంకా కూడా బ్యాంక్ నిఫ్టీలో కొంచెం పాజిటివ్నెస్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మార్కెట్ ఒక సపోర్ట్ ఏరియా అది, ఇక్కడ నుంచి బౌన్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని చెప్పి. సో ఇవాళ మార్కెట్ ఇదే పర్టికులర్ పాయింట్ నుంచి కొంచెం బౌన్స్ కనిపిస్తుంది. సో రేపు మార్కెట్ 58,150 పైన హోల్డ్ చేస్తే మార్కెట్ అప్ సైడ్కి అగైన్ 58,400 టు 500 వరకు మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి బ్యాంక్ నిఫ్టీలో. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా లీడ్ చేస్తుంటే నిఫ్టీ కూడా 24,000 లెవెల్ పైన సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 24,100 బ్రేక్అవుట్ అయితే అప్పుడు అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదా 23,800 ఇంపార్టెంట్ లెవెల్. సో నిఫ్టీ బ్రేక్ డౌన్ అవ్వకూడదు. ఒకవేళ మార్కెట్ 23,800 బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ ఫాల్ చూస్తాం మనం. ఓకే, సో యాజ్ ఆఫ్ నో హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది నిఫ్టీ కూడా. సో 24,000 మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేస్తుంది. చాలాసార్లు కన్సాలిడేషన్ అవుతుంది ఈ జోన్లో. ఎంత కన్సాలిడేషన్ అయ్యి అంత మార్కెట్లో బ్రేక్అవుట్ వచ్చింది అనుకుంటే ఆ కన్సాలిడేషన్ కింద జోన్ ఏదైతే సపోర్ట్ లేక ఉంటుందో అది చాలా స్ట్రాంగ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ చాలా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, అలాగే సేమ్ కేసు కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ చాలా ఫాల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకే, సో బోత్ సైడ్స్ ఆపర్చునిటీ ఉంది. సో నిఫ్టీలో అయితే యాజ్ ఆఫ్ నో నిఫ్టీ న్యూట్రల్ ఉంది, సెన్సెక్స్ కూడా న్యూట్రల్ ఉంది. సో ఈదర్ మార్కెట్ అప్ సైడ్ అయినా బ్రేక్అవుట్ అవ్వాలి, లేకుంటే కిందికైనా బ్రేక్ డౌన్ అవ్వాలి. ఈ మధ్యలో అసలు ఓవర్ ట్రేడింగ్ చేయకండి నిఫ్టీలో కానీ సెన్సెక్స్లో కానీ. బ్యాంక్ నిఫ్టీ లిటిల్ బిట్ పాజిటివ్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా అండ్ దాని తర్వాత గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి మనకి 24,000 లెవెల్ దగ్గర ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఈక్వల్ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. 1,86 అండ్ 1,76. అండ్ అదేవిధంగా చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం చూసినట్టయితే స్లైట్లీ 24,000 లెవెల్ దగ్గర కొంచెం ఎక్కువ సైడ్ పుట్ సైడ్ మనకి సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్ 23,900, 800 లెవెల్ సపోర్ట్ లెవెల్స్. అండ్ అప్ సైడ్కి రెసిస్టెన్స్ వచ్చేసి 24,200 లెవెల్, 24,100 లెవెల్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ ఇక్కడ మనం పెట్టినట్టయితే సో యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్లో యూఎస్ మార్కెట్స్ 181 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. అండ్ నాస్డాక్ స్లైట్లీ పాజిటివ్గా కనిపిస్తుంది. నాస్డాక్ యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్ ఉన్నాయి. అండ్ గిఫ్ట్ నిఫ్టీ ఫ్లాట్లో ఉంది. అండ్ రిమైనింగ్ హ్యాంగ్సెంగ్ నెగిటివ్లో ఉంది. ఓకే, అండ్ క్రిప్టోకి వద్దాం. సో క్రిప్టో
చూసుకుందాం. యాజ్ ఆఫ్ నో క్రిప్టో మనం చూసినట్టయితే ఇది క్రిప్టోలో 90 మినిట్స్ చార్ట్. క్రిప్టో ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర ఉందని చెప్పాను కదా. సో యాజ్ ఆఫ్ నో క్రిప్టో ఇక్కడ సపోర్ట్ లెవెల్స్ దగ్గర ప్రైస్ ట్రేడ్ అవుతూ ఉంది 58,300 నుంచి. ఇప్పుడు నేను వీడియో చేసే ముందు కొంచెం బౌన్స్ వచ్చింది. సో ఈ బౌన్స్ ఒకవేళ కంటిన్యూషన్ అయ్యింది అనుకోండి, మార్కెట్ అట్లీస్ట్ 59,000 to 59,300 ఈ రెండు లెవెల్స్ కనుక బ్రేక్అవుట్ అయితే అప్పుడు మార్కెట్లో కొంచెం అప్ సైడ్ సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అప్ సైడ్ మార్కెట్ ఫర్దర్గా బౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో స్టిల్లింగ్గా కూడా ఒక రెసిస్టెన్స్ ఏరియా కింద ఉంది. ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా సో బిట్కాయిన్లో, అండ్ డౌన్ సైడ్లో ఇది ఒక సపోర్ట్ ఏరియా. ఈ లెవెల్స్ కింద బ్రేక్ డౌన్ అయితే మాత్రం మార్కెట్ నియర్లీ 57,000 టు ఇంకా కిందికి కూడా మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ 59,500 to 58,300 రేంజ్ నో ట్రేడింగ్ జోన్ బిట్కాయిన్లో. సో ఎలాగైతే మనకి నిఫ్టీలో ఉందో అలాగే ఇక్కడ కూడా మనకి నో ట్రేడింగ్ జోన్లో ఉంది యాజ్ ఆఫ్ నో బిట్కాయిన్. సో బిట్కాయిన్ 59,300 అట్లీస్ట్ బ్రేక్అవుట్ అవ్వాలి, అప్పుడు అప్ సైడ్కి చూడవచ్చు. అండ్ డౌన్ సైడ్ 58,300 కింద ఉంటే బెరిష్లో ప్లాన్ చేయొచ్చు బిట్కాయిన్లో. సో బిట్కాయిన్ ట్రేడ్ చేయాలంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో మీరు ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో మనకి US స్టాక్స్ కూడా యాడ్ చేశారు. US ఫ్యూచర్స్ కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. అండ్ మెటల్స్ కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. గోల్డ్, సిల్వర్ ఈ ఇండస్ట్రీలోనే లోయెస్ట్ ఫీజు వచ్చేసి డెల్టా ఎక్స్చేంజ్లోనే ఉంది. సో 0.01% ఫీజు మనకి గోల్డ్, సిల్వర్ పైన మనకి కనిపిస్తుంది. సో ఈ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఏదైతే లెవరేజ్ ఉందో అది 100x వరకు కూడా లెవరేజ్ ఉంది. సో దీంట్లో 100x అవసరం లేదు, మనకి 10 to 20x ఉన్నా సరే మోర్ దెన్ ఎనఫ్. ఓకే, సో ఆ లెవరేజ్ తీసుకోండి. అండ్ దాని తర్వాత మీరు ఏదైతే ప్లాన్ ఉందో, మీది స్ట్రాటజీ ఉందో దాన్ని అప్లై చేసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ డెల్టా ఎక్స్చేంజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, కమెంట్ బాక్స్లో ఇస్తున్నాను, అక్కడ నుంచి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. దాంతోపాటు మీరు మా కమ్యూనిటీతో జాయిన్ అవ్వాలనుకోండి, రెఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. అకౌంట్ ఓపెన్ చేసుకొని KYC కంప్లీట్ చేసుకొని ఫండ్ యాడ్ చేసుకొని శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేస్తే నేను వెరిఫై చేసి మీ క్రిప్టో స్కాల్పర్ ఏదైతే మేము స్ట్రాటజీ యూస్ చేస్తున్నామో దాని యాక్సెస్, దాంతోపాటు క్రిప్టో ప్రీమియం ఛానల్ ఏదైతుందో మనది, సో అది కూడా యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి మాత్రమే, డెల్టా ఎక్స్చేంజ్ మాత్రమే. ఓకే, అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఆలోచిస్తుంది, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.